హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. కానీ నేను చేసేది ఇలానే చేస్తానండి. ఇంట్లోకే కదా! అది ఇంటి దగ్గర చెట్ల నుంచి తీసిన కొబ్బరికాయలతోటి పట్టించిన ఆయిల్ అండి అది. దాంట్లో కలబంద, మెంతులు, కరివేపాకు, అవిసె గింజలు, ఉల్లిపాయ, ఇదేమో డ్రై అయిపోయింది ఉంటుంది కదండీ! మొన్న నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటి దాని పేరు వస్తలేదు. గుంటగున్నాకండి. అలాగే నేను రోజ్మెరీ కూడా వేసాను కొంచెం స్మెల్ కోసం అది. ఇవన్నీ నాకు తెలిసి కొంచెం తక్కువ, ఒక 3/4 లీటర్ ఆయిల్ అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అవన్నీ అందులో వేసి ఒక 20 మినిట్స్ బాయిల్ అవనివ్వాలండి. ఓన్లీ చిన్న మంట మీదే చేయాలి. అవి కలర్ మారేంత వరకు అలా బాయిల్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి దానిపైన ఉంచాలండి. అది చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లోకి స్టోర్ చేసుకోవడమే. ఇదంతా చేయడానికి నాకు ఒక 20 మినిట్స్ పట్టిందండి, ఓన్లీ బాయిల్ చేయడానికి. ఇవన్నీ ఇంకా మాకు ఇంటి దగ్గర చెట్లలో ఉంటాయి కదండి, కరివేపాకు ఇవన్నీని. అలాగే నేను ఉసిరికాయ కూడా యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయానండి. ఓకే అండి, ఇది చల్లారిన తర్వాత కలర్ ఎలా వస్తుందో అది కూడా చూపిస్తాను మీకు. కొంచెం గ్రీన్ కలర్లోకి వస్తుందండి. ఇది బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమే. అందరికీ అయితే వర్క్ అవుతుందని నాకు తెలీదు. మా పాపకి అయితే వర్క్ అయింది. హెయిర్ ఫాల్ అయితే లేదండి. థ్యాంక్ యూ అండి. బాయ్.